హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ మాకు మైసూర్ నుంచి బయలుదేరామని చెప్పాం కదా, ట్రిప్ మొత్తం గ్యాంగ్ మొత్తం. సో మా వాళ్ళందరం కలిసి మేమైతే లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడు వెళ్తున్నాము మడికేరి కూర్గ్ అంటారు ఆ ప్లేస్ని. మైసూర్ నుంచి దగ్గరగా 100 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. 100 కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. 180 ఎంతో ఉంటుంది అనుకుంటాను, ఎగ్జాక్ట్గా తెలియలేదు. ఇది మైసూర్ అవుట్స్కర్ట్స్ అనమాట. మేము వ్యాన్ మాట్లాడేసుకున్నాము, లైక్ మన 7 సీటర్స్ది ఎస్యూ టైప్లో మాట్లాడేసుకున్నాము. దాన్ని కాస్ట్ అదంతా కూడా ఐడియా లేదు. సో నేను అది కనుక్కొని అప్డేట్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఎందుకంటే నేను చెప్పాను కదా, మొత్తం ట్రావెల్కి ఎంత అయ్యింది అనేటటువంటిది ఒక వీడియో సపరేట్గా చేస్తాను అని చెప్పేసి. సో ఆ వీడియోలో డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. మీకు ఇవి బస్సెస్ అవి కూడా ఉంటాయి, వెళ్ళాలి అనుకుంటే బస్సెస్ అవి కూడా ఉంటాయి. మొత్తం అంతా హిల్లీ స్టేషన్ అనమాట. ఇది మంచి ప్లేసే, వెళ్ళాల్సిన టైమే అనమాట. ఏప్రిల్ వరకు వెళ్ళొచ్చు, అక్టోబర్ టు ఏప్రిల్ వరకు మనం వెళ్ళొచ్చు. మేము వెళ్ళింది ఏప్రిల్లోనే వెళ్ళాము. మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము. సో బాగానే ఉంది, మనకి తగ్గ ప్లేస్ అనమాట. చూడాల్సిన ప్లేస్ ఏది కూడాను. మంచి వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. నేను ఇంతకుముందు గూగుల్లో సెర్చ్ చేసినటువంటి గ్రౌండ్ డేటాని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఏమేమి చూసాను అనేటటువంటిది మీతో షేర్ చేస్తాను. సో మధ్యలో మాకైతే ఇక్కడ ముందు గోల్డెన్ టెంపుల్ అనేది వచ్చిందనమాట. మేము ప్లాన్ వేసుకునేటటువంటి మా షీట్లో ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ అని వచ్చింది. సో ఆ గోల్డెన్ టెంపుల్కి మేము స్టార్ట్ అయ్యాము. ఇది కుషాల్ నగర్ అనే ఏరియాలో ఉంటుంది అనేసి వచ్చింది. ఇది మనం హిల్లీ స్టేషన్లో కాదండి, కిందనే ఉంటుంది. సో దానికైతే మేము బయలుదేరాము. మాకు ఏంటంటే ఇక్కడ నాకు, మా పాపకి, మా పెద్ద పాపకి, మా హస్బెండ్కి కూడా కార్ అంత తొందరగా పడదనమాట. కొత్త కార్ అయితే లెదర్ సీట్స్ వల్ల వామిటింగ్స్ అవి వస్తాయి. పాత కార్ అయినా కూడా కొంత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని చెప్పేసి మేము సైడ్కే కూర్చుంటాము. సో ఇక్కడ మా హస్బెండ్ చేంజ్ చేశారు, చిన్న పాపని తీసుకున్నారు ఆయన. ఇక్కడ మేము చెప్పాను కదా గోల్డెన్ టెంపుల్ అని, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్క్ చేసేసాము వెహికల్ని. ఇక్కడ పార్క్ చేసేసి ఇప్పుడు అది ఎదురుగుండా కనిపిస్తుంది కదా, అదనమాట గోల్డెన్ టెంపుల్ అనేటటువంటిది. ఇదేం లేదండి, మొత్తం అంతా కూడా బుద్ధిస్ట్ టెంపుల్. లైక్ నేను ఆల్రెడీ సిక్కిం వీడియోస్లో వాటిలో చూపించాను ఇలాంటి టెంపుల్స్. సేమ్ అలాంటి టెంపుల్ ఇది కూడాను. కాకపోతే ఏంటంటే చాలా పెద్దది. ఇక్కడ సమ్ కోచింగ్ క్లాసెస్, మనకి వాళ్ళకి స్కూల్, ఇంకా ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా ఉంది. వాళ్ళ పిల్లలు కూడా మొత్తం అంతా కూడా అది డ్రెస్సింగ్ అదంతా అలా ఉండడము అదంతా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అంతా కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళే చేసుకుంటారు. చాలా పెద్దదనమాట, చాలా ఎక్కువ ల్యాండ్లో ఉంటుంది, ఎక్కువ స్పేస్లో ఉంటుంది. సో వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసిన తర్వాత మనకి ఎదురుగుండా ఒక ఆర్చ్లా కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్లోంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. చెప్పాను కదా, మన వరకు అయితే దాని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు నాకు, ఆ టెంపుల్ గురించి. అంటే మన దేవుళ్ళ గురించి అంటే ఏదైనా చెప్పగలం, కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదనేసి చెప్తున్నాను అనమాట. సో వ్యూ ఫొటోస్కి వాటిలో మాత్రం చాలా బాగుంది. కొంతవరకే మనకి లిమిటెడ్ ఏరియా ఉంటుంది, దాని తర్వాత మనకి ఏరియాని రెస్ట్రిక్ట్ చేసేస్తారు. ఇక్కడ బయట షాపింగ్ అది కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఎదురుగుండా కాంప్లెక్స్లో కూడా మనకి షాపింగ్ అది చేసుకునేటటువంటిది ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇలాగా చూడండి, మొనాస్ట్రీ అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది మాత్రమే ఓపెన్ ఉంది. చాలా స్పేషియస్ ఉంది అన్నాను కదా, చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ మా పిల్లలు ఏంటంటే ఎండలో తిరిగినందుకు ఒకరు కావాల్సింది వాటర్ అని ఇదని అని. సో మళ్ళీ మేము లోపలికి ఒక 2-3 టైమ్స్ అయితే బ్యాక్ వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటంటే ఫుడ్ చాలా ఇబ్బంది అయ్యింది. మనకి ఇక్కడ ఫుడ్ అంటే ఏదైనా ట్రావెల్కి వెళ్తే ఆ ఫుడ్ అనేది ఇబ్బంది అవుతుంది. సో నాకు ఆ ఇబ్బంది అయితే ఇక్కడ స్టార్టింగ్ డే నుంచే స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ మంచినీళ్ళు, ఎక్కువ వాటర్ తీసేసుకునే వాళ్ళము. సో ఎక్కువ లిక్విడ్స్ మీద కూడా కాదు, ఎక్కువ వాటర్ మీదే ఉండేవాళ్ళము. ఫైనల్గా అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్నదంతా కూడా వాళ్ళ హౌజెస్, వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ స్టడీస్కి సంబంధించినవి. ఇంకా లోపల కూడా వాళ్ళ హోమ్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఇలా ఉంటుంది ఇక్కడ. ఒకసారి మీరు చూస్తూ ఉండండి, నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను.
సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. దీని కంటిన్యూషన్ వీడియో ఉంది, సో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.